హలో అండి, నమస్తే. ఈరోజు స్నాక్ ఐటెంగా ఈవినింగ్ పూట టీ టైంలో తినడానికి పల్లీల పకోడీ చేస్తున్నాను. ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇలా ముందుగా ఈ వేరుశనగ గుళ్ళు నీళ్ళల్లో ఒకసారి కడుక్కొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇది నానబెట్టి తర్వాత మొత్తం తీసి కడిగేసి మొత్తం వేరే పాత్రలో శనగపిండి, కారము, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి లైట్గా నీళ్లు చిలకరిస్తూ ఆ తడే చాలండి. ఇది ఆ వేరుశనగ గుళ్ళల్లో మనం కడుగుతాం కదా, నానబెడతాం కదా, ఆ నానబెట్టిన తడే చాలు అనమాట. కొద్దిగా తక్కువ పడితే కొద్దిగా చల్లుకొని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పకోడీలు బాగా వస్తాయి. పల్లీలకు పట్టి పిండి పడుతుంది, లేకపోతే మొత్తం పిండి అంతా నూనెలో వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా పొడి తడి లేకుండా, తడితే మళ్ళీ ఉండగా అయిపోతుంది. ఇలా పొడిగా ఎండుగా ఉండాలండి. సో నీళ్ళు వేయకూడదు. ఇది మనం నానబెడతాం కదా వేరుశనగ గుళ్ళు, ఆ నీళ్ళ నుంచి కడిగి తీసేసిన తర్వాత ఆ తడి ఉంటుంది గుళ్ళల్లో. అప్పుడు దాంట్లో పిండి వేసి, శనగపిండి వేసి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. అది కలుపుకొని ఇలా తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మరి ఎక్కువ పెట్టేస్తే లోపలంతా పచ్చిగా ఉండి ఇదిగా ఉంటుంది. ఇప్పుడు తీసేయచ్చు. ఎర్రగా వేగింది కదా, మరి ఎక్కువ కలర్ వద్దు. ఈ కలర్ వస్తే చాలు. పేపర్ నాప్కిన్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ తీసేస్తుంది అన్నమాట. అంతా పీల్చుకుంటుంది ఇది. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది ఎక్కువ కలర్ తెరిపోతే బాగోదు మనకి. ఇప్పుడు సెకండ్ వైవ్ వేసుకుంటాను చూడండి. కొద్దిగా నేను వేడైతే చాలు, ఇలా వేసేసాను. ఇంకో బాగా అవుతుంది. ఇలా పొడి పొడిగానే ఉండాలండి. గుళ్ళ మీద ఇలా పిండి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. అంటేనే అప్పుడు పిండి బాగా పడుతుంది గుళ్ళకి. ఇలా కొద్ది కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. తర్వాత ఎలాగ కొద్దిగా రంగు మారుతుందండి. కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట. లాస్ట్ వైవ్ వేసుకుంటున్నానండి. అది తీసేసాను. మీడియం ఫ్లేమ్లో వేగాలండి. ఇదిగోండి, చివరి వేసినాం కదా, ఇలా కాస్త కొద్ది కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. ఇది మళ్ళీ ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అయితే రుచిలో తేడా వస్తుందండి. ఇలా అయితే కరెక్ట్గా వేసినామంటే పిండి కలపడము పల్లీలకు నూనె పీల్చుకోదండి. లేకపోతే కొంచెం పలచగా కలిపినామనుకోండి నూనె పీల్చేస్తుంది. ఇదైతే నూనె పీల్చుకోదు.
స్టవ్ కట్టేస్తాము. ఇప్పుడు అయిపోయిందండి. వేడి వేడి పల్లి పకోడీ రెడీ. ఈ సాయంత్రం పూట కానీ ఇప్పుడు టీ టైంకు చాలా బాగుంటుందండి. ఇది మన ఇళ్ళలో చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.